రోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఒక కథ చెబుతాను. ఆ కథ పేరు ఇవి అతిథులే. నేలపట్టు ఒక చిన్న గ్రామం. గ్రామానికి పడమర వైపు చెరువు ఉండేది. ఆ చెరువులో పొదలను పోలిన చెట్లు, చెరువుకు దిగువన పొలాలు ఉండేవి. ఒకరోజు ఉదయాన్నే రామయ్య అనే రైతు వ్యవసాయపు పనులు చేసుకోవడానికి పొలానికి వచ్చాడు. అప్పుడు అతనికి ఆకాశంలో పక్షులు కొన్ని ఎగురుతూ కనిపించాయి. అలాంటి పక్షులు చూడడం రామయ్యకు కొత్తగా అనిపించింది. చూస్తుండగానే అవి దిగి వచ్చి చెరువులో ఉన్న చెట్ల మీద వాలి కుదురుకున్నాయి. తర్వాత గ్రామంలోకి రామయ్య వెళ్ళగానే గ్రామస్తులతో ఈ విషయం చెప్పాడు. ఆ నోట ఈ నోట అది వేటగాళ్ల చెవికి చేరింది. ఇదే సమయం అనుకుని వేటగాళ్ళు ఆ కొత్త రకం పక్షుల్ని వేటాడడానికి బయలుదేరారు. ఆ విషయం గ్రామంలో ఉన్న 90 ఏళ్ల వృద్ధుడు పెద్దయ్యకు చేరింది. ఆయన హుటాహుటిన బయలుదేరి గ్రామస్తుల సాయంతో చెరువు వద్దకు వచ్చి వేటగాళ్ళతో, ఒరేయ్, ఆ పక్షులు ఎవరనుకున్నారా? అవి దేవతా పక్షులు. అలాంటి వాటి గురించి మా తాత చెబుతుంటే విన్నా. వాటి నివాస స్థానాల నుంచి వేల మైళ్ళు ఆకాశంలో ప్రయాణించి అనుకూల వాతావరణం గల చోటికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి తిరిగి వాటి నివాస స్థలాలకు వెళ్ళిపోతాయి. అవి మనకు కొంతకాలం అతిథులు. మనం ఆదరించాలి తప్ప వేటాడరాదు. వాటిని దేవతా పక్షులుగా ఆ కాలంలో భావించేవారని మా తాత చెప్పాడు. ఇటీవల కాలంలో వాటి జాడలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. వాటికి ఇక్కడ ఏమాత్రం ఆపద కలుగుతుందని అనిపించినా మళ్ళీ జాడ లేకుండా పోతాయి. వేటగాళ్ళు నిరాశతో వెనక్కు తగ్గారు. కానీ వాళ్ళు అంతటితో ఊరుకోలేదు. వాటిని వేటాడకుండా కాపాడి తిరిగి పంపితే మనకొచ్చే లాభం ఏమిటి పెద్దయ్యా అని అడిగారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పలేను. ఆ దేవతా పక్షులకు మనం ఆతిథ్యం ఇవ్వడం ఖచ్చితంగా మన గ్రామానికి భవిష్యత్తులో మేలు చేస్తుంది అన్నాడు. పెద్దయ్య అంటే గ్రామంలో వాళ్లకు ఎనలేని అభిమానం. ఆయన మాటకు ఎదురు చెప్పే అలవాటు వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళంతా కలిసి వెంటనే వేటగాళ్లను అక్కడి నుంచి పంపేశారు. ప్రతి ఏటా ఒక నిర్ణీత కాలంలో పక్షులు రావడం, చెరువులోని చెట్ల మీద నివాసం ఏర్పరచుకోవడం, గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి తిరిగి వేల మైళ్ళ దూరాన ఉన్న తమ స్వస్థలాలకు వెళ్ళిపోవడం జరుగుతుండేది. అవి చెరువులో చెట్ల మీద ఉన్నప్పుడు గ్రామస్తులు అటువైపు వెళ్ళడం కూడా మానేసేవాళ్ళు. పక్షులకు ఎటువంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడేవారు. వాటికి ఆపద ఎవరైనా తలపెట్టాలని చూస్తే వారికి కఠిన శిక్షలు అమలు చేసేవాళ్ళు. అలా కొన్నేళ్లు జరిగాయి. తర్వాత గమనిస్తే వ్యవసాయంలో పంట రాబడి మునుపటి కన్నా పెరిగింది. కారణం ఏమిటా అని రైతులు ఆలోచించారు. చెరువు నీటిలో పక్షులు వ్యర్థాలు కలవడం వల్ల నీరు మరింత సారమైంది. ఆ నీరు పారిన పొలాలు మరింత సారవంతమయ్యాయని అర్థమైంది. గ్రామవాసులు వేటగాళ్ళు పెద్దయ్య దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీ సలహా పాటించడం వల్ల పాడి పంటలు పెరిగాయి. గ్రామానికి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఎక్కడెక్కడి నుండో యాత్రికులు పక్షులను చూడడానికి వస్తున్నారు. అందువల్ల గ్రామంలోని వ్యాపారులు బాగా లాభాలు పొందుతున్నారు. ఆ రోజు మీ మాట వినకుండా మేం పక్షులకు హాని తలపెట్టి ఉంటే చాలా విధాలుగా నష్టపోయి ఉండేవాళ్ళం. వాటిని వేటాడి ఉంటే తర్వాత నుంచి అవి వచ్చేవి కావు. మనకిన్ని లాభాలు కూడా ఉండేవి కావు. మీలాంటి పెద్దలు చెప్పినట్లే అవి నిజంగా మన పాలిట దేవతా పక్షులు. మన గ్రామానికి ఎంతో లాభం కలిగింది. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు అంటూ వేటగాళ్ళు పెద్దయ్య కాళ్లకు నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలంలో రాజుకు జరిగిన విషయాలన్నీ తెలిసి తన పరివారంతో చెరువును పక్షులను సందర్శించాడు. అప్పటికప్పుడు చెరువు చుట్టూ కంచె వేయించేందుకు ఏర్పాట్లు చేశాడు. అనతి కాలంలోనే నేలపట్టు పెద్ద పక్షుల సంరక్షితా కేంద్రంగా పేరు పొందింది. కాలక్రమేణా వలస పక్షుల సంఖ్య పెరిగింది. సందర్శకుల సంఖ్య కూడా పెరిగింది. గ్రామం పచ్చని పైరు పంటలతో అష్టైశ్వర్యాలతో తులతూగింది. నీకు తెలుసా లిఖిత్, ఈ నేలపట్టు అనేది మన రాష్ట్రంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉంది. పెలికాన్ పక్షులకు దక్షిణ ఆసియాలో ఇదే పెద్ద ఆవాసం. ఇక్కడ నీటి నిండా కరుప, నీర్ కంటి అనే రకరకాల పేర్లతో పిలిచే చెట్లు పుష్కలంగా పెరుగుతాయి. ఇవి దాదాపు సగభాగం నీటిలో మునిగి ఉంటాయి. ఇక్కడ ఉన్న బురద మట్టి ఈ చెట్లకి బాగా సరిపోతుంది. నీటిలోని చేపలకు ఆహారం బాగా దొరుకుతుంది. ఇది మన గూడూరు పట్టణం నుండి 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అవునా అమ్మా? అయితే మనం కూడా ఒకసారి వెళ్దామా? ఓ, వెళ్దాం. ఈసారి ప్రదర్శన జరుగుతున్నప్పుడు మీ నాన్నగారికి చెప్తాను, తీసుకెళ్తారులే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.